మరో అంశంలోకి వెళ్దాం. ఏపీ ప్రభుత్వ అధినేతలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హిందీ పాట పాడుతున్నారు. అదే విచిత్రం. తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు తెలుగు అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు హిందీ హిందీ అంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. హిందీ నేర్చుకోవద్దని ఎవరు అనరు, కానీ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు, హిందీ కావాలంటున్నారు. అదో విడ్డూరంగా ఉంది. నేను ఇందాక నాగేశ్వర గారి వీడియో కానీ ఇవన్నీ చూశాం కదా. మీకేమనిపించింది గోపి గారు? హిందీ పాట ఎందుకు తీసుకుంటున్నారు? ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీని తీవ్రంగా విమర్శించారు, హిందీ అట్లాగే ఉత్తరాది వాళ్ళని కూడా తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఆయనేమో పూర్తిగా అట్లా మాట్లాడారు. వాళ్ళతో పాటు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా ఎందుకు అంత సాగిలు పడాల్సిన అవసరం ఉంది? హిందీ నేర్చుకోవద్దని మనం ఎవరో అనం, అది వేరే విషయం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ మాటలే మాట్లాడుతున్నారు తప్ప వేరేదేం కాదు. హిందీ ఒక్కటే కాదండి, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. పివి నరసింహరావు గారికి 15 భాషలు వచ్చండి అనేవాడు. సో ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ ఏ భాషని కూడా బలవంతంగా రుద్దడానికి వీల్లేదు. అట్లాంటి పరిస్థితులు రాకూడదు. అంతెందుకండి, హిందీ దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు కొంతమంది. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు కానీ, తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూపించండి. ఈ దక్షిణాది రాష్ట్రాల భాషల్ని ఉత్తరాది రాష్ట్రాల మీద రుద్దమానంటే చూద్దాం. ఎందుకు రుద్దరు? మధ్యప్రదేశ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ తమిళం కానీ, తెలుగు కానీ, మలయాళం కానీ మాట్లాడతారా? మాట్లాడరు కదా. సో ఎవరి భాష వాళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళు ఎందుకు ఇప్పుడు గతంలో వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఎందుకు హిందీ భాష మీద ఎంత ప్రేమ పెంచుకుంటున్నారు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ తెలుగు భాషాభిమానులంతా మండిపడుతున్నారు. అసలు అదే జాతీయ భాష, జాతీయ పక్షి, జాతీయ జంతువు ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి, కానీ జాతీయ భాష అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదండి. సో జాతీయ భాష కాదు. హిందీ నేర్చుకోండి, నేర్పించండి, చాలా మందికి నేర్పించండి. మా దక్షిణ భారతదేశంలో సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ ఏ రాష్ట్రంలో తెలుగు కానీ, తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడం కానీ ఉంది చెప్పండి ఉత్తరాది రాష్ట్రాల్లో? సో వాళ్ళు చేయనప్పుడు మనం చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇంగ్లీష్ ముఖ్యమా, హిందీ ముఖ్యమా? దీన్ని చెప్పండి. మొత్తం ఇంగ్లీష్ బదులు హిందీని తీసుకొస్తే అది తెలుగు ప్రజలకి ఎంతవరకు ఉపయోగం? వీళ్ళు ఎందుకు హిందీ పాట పాడుతున్నారు? అంతగా బీజేపీ వాళ్ళకో లేకపోతే ఉత్తరాది నాయకులకి భయపడుతున్నట్లు అనుకోవాలా ఏంటి? బీజేపీ నాయకులు భయపడటం కాదు, కానీ బీజేపీ నాయకుల్ని ఏదో గుడ్ హ్యూమర్ లో ఉంచడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప వేరేది ఒకటి కాదండి. వాస్తవానికి హిందీ కంటే కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు నేర్పించారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అద్భుతంగా పిల్లలు చదువుకున్నారు. మనం అప్పట్లో చూసాము, పిల్లలు అద్భుతంగా మాట్లాడారు. కొన్ని చోట్ల అయితే ఫారిన్ యాక్సెంట్ కూడా మాట్లాడారు, అది మనం చూసాం. సో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏంటంటే రేపు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా బతికేసేయచ్చు. సో అది అట్లాంటి ఇంగ్లీష్ భాష నేర్పించడం దాన్నేమో వ్యతిరేకించారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వ్యతిరేకించారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు. నాగేశ్వర గారు ఎవరు అడిగారు, మరి ఇంకెవరు అడుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ, లోకేష్ గారి పిల్లలు కానీ ఎక్కడ, బాబు కానీ ఎక్కడ చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారా అని అడిగారు. నా ప్రశ్న కూడా అదేనండి. నా ప్రశ్న కూడా అదే. లోకేష్ గారి అబ్బాయి దేవాంశు ఏ మీడియం చదువుతున్నాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎక్కడ ఏ మీడియం చదువుతున్నారు? హిందీ మీడియం చదువుతున్నారా? తెలుగు మీడియం, హిందీ మీడియం చదువుతున్నారా? లేదు కదా. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. సో నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ జనాన్ని మాత్రం హిందీ మీడియం నేర్చుకోమని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదో బీజేపీ నాయకుల్ని మంచిగా సంతృప్తి పెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళ మాటల్లో చిత్తశుద్ధి లేదు. హిందీ బలవంతంగా నేర్పించాల్సిన అవసరం అయితే ప్రజలకి లేదు. రైట్. రామకృష్ణ గారు సార్, గతమంతా ఫస్ట్ తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేశారు. అంటే ఏది గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలు కానీ వీళ్ళంతా తెలుగు భాషని వీళ్ళు పరిరక్షించాలి అనేది మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హిందీ దగ్గరికి వచ్చారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కింద వర్గాల ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉంది, ప్రపంచం యొక్క కాంపిటీషన్ అందుకునే దానికి కావాల్సిన భాష ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో దాన్ని నేరవకూడదు. వీళ్ళ పరిమితులను వీళ్ళ పరిధిని మనం తగ్గించాలి, వీళ్ళని ఇక్కడే ఉంచాలి అనే బీజేపీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో తదనుగుణంగా వీళ్ళు నడుస్తున్నట్టు మనకు స్పష్టంగా కనపడతా ఉంది సార్.
హిందీ అనేది ఇట్స్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సరే అఫీషియల్ గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలంటే ఒక భాష కావాలి కదా, మరి ఏ భాషను ఎంచుకుందాము అనే డిబేట్ జరిగిన తరుణంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం సరే హిందీని ఒక అధికారిక భాష కమ్యూనికేషన్ కోసం వాడుకుందాం, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందీ మాట్లాడతారు కాబట్టి. అదే విధంగా రాష్ట్రాల్లో ఆయా భాషలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదే గతంలో ఆంధ్రప్రదేశ్ అను తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటది, మహారాష్ట్రలో మరాఠీ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటది. అంటే ప్రాంతీయ భాషల్ని ఆయా రాష్ట్రాల్లో అంతే విధంగా గౌరవించుకుంటూ జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి హిందీని పెట్టుకుందాం అని మాట్లాడినప్పుడు దక్షిణ భారతదేశానికి చెందిన నాయకులందరూ ఆ రోజు వ్యతిరేకించినప్పుడు అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ని కూడా గుర్తించడం జరిగింది. అంటే హిందీకి ఎంత ప్రాధాన్యత ఉందో జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగం గుర్తించిన తర్వాత దాన్ని అవమానించే రీతిలో వీళ్ళు మాట్లాడడం అనేది, హిందీని నేర్చుకోమంటాం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఆలోచించాలి. సార్ పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తా ఉంది మహారాష్ట్రలో. మొన్న ఏప్రిల్ 2025 నాడు ఇది త్రిభాష దీని ప్రకారం అక్కడ హిందీని ఇంపోజ్ చేద్దామని ప్రయత్నించినప్పుడు అక్కడున్న ఫడ్నవీస్ ప్రభుత్వం మహారాష్ట్ర మొత్తం బగ్గమన్నది, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరాఠీ ప్రైడ్ అని వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ జీవోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే నడపలేక వెనక్కి తీసుకున్న తరుణంలో మన వాళ్ళు ఎందుకు ఇంత భుజానేసుకుంటున్నారు అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి కూడా చూడాలి సార్, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం, మధ్యప్రదేశ్ లో హిందీ పట్ల ప్రేమ భక్తి అతిగా పెరిగి మెడికల్ కోర్సెస్ ని వాళ్ళు హిందీలో తీసుకొచ్చారు సార్. అంటే ఎంబీబీఎస్ లాంటి కోర్సెస్ ని హిందీలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత 3 సంవత్సరాల క్రితం తీసుకొస్తే ఈ రోజుకి ఒక్క స్టూడెంట్ కూడా హిందీ లాంగ్వేజ్ లో ఎంబీబీఎస్ చదివేదానికి అక్కడ జాయిన్ కాలేదు సార్. సో ఎవరైతే ఈ హిందీ పట్ల ప్రవచిస్తా ఉన్నారో ఆ భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించిన పిల్లలన్నా ఎంబీబీఎస్ ని హిందీలో చదివించాలి కదా. ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ హిందీలో చదవలేదు, జారలేదు. ఎందుకంటే రేపు బయటకు వచ్చిన తర్వాత పీజీ చదివినా, సూపర్ స్పెషాలిటీ చదివినా, లేదు బయట ఎక్కడన్నా వైద్యం చేయాలన్నా కూడా, ఇందాక నాగేశ్వర గారి వీడియోలో చదివాం, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ దానికి కావాల్సిన మిగతా అంత రీసెర్చ్ వర్క్ కానీ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటది. మనం ఒక ప్రాంతీయ భాషకి లేకపోతే ఈ భాషకి వీళ్ళని పరిమితం చేసిన తర్వాత దాన్ని అందుకునే పరిస్థితిలో మనం ఉండనప్పుడు కాని పదం నేషనల్ లాంగ్వేజ్ అనేది కాని పదాన్ని తీసుకొచ్చి హిందీ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని వీళ్ళు మాట్లాడుతా ఉన్నారంటే ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, సెంటిమెంట్ ని రెచ్చగొట్టే కార్యక్రమం ఎంతగా చేస్తా ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అది ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చాం. హిందీ ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ ని తెలుగు కావాలన్న వాళ్ళు తెలుగు చదువుకోండి, ఇంగ్లీష్ కావాలన్న వాళ్ళు ఇంగ్లీష్ చదవండి, అర్థం కాని వాళ్ళు దీంట్లో చదివి దాన్ని తర్జుమా చేసుకొని అర్థం చేసుకోండి. ఏదేమైనా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటది అనేది ఆ రోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించే ప్రభుత్వం పరిస్థితి తెస్తే, మీరు మొన్న డెన్మార్క్ ఇది దావోస్ వెళ్ళినప్పుడు డెన్మార్కో జర్మనీకో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సార్. అక్కడ మనం దీని గురించి చర్చించాం కూడా. అక్కడేమో మీరందరూ ఈ రోజు ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే మీకు స్పెషల్ గా ఇంగ్లీష్ టీచర్స్ నేను పెట్టించి మరి మీకు పాఠాలు చెప్పించాను, మీకు ఇంగ్లీష్ నేర్పించానని వాళ్ళకి చెప్పాడు. ఇక్కడికి వచ్చేమో తెలుగు మాత్రమే చదువుకోండి, హిందీని చదువుకోండి, ఇంగ్లీష్ చదువుకోవద్దని ఇక్కడ చెప్తాడు. అంటే విదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఒక భాష, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భాష, ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంది. ఏది అవసరం లేదు, ఎవరికి నచ్చిన భాషని ఎవరు నేర్చుకోగలిగిన భాషని వాళ్ళు ఇష్టంగా నేర్చుకోవచ్చు. ప్రతి భాష ఇంపార్టెంటే. ఇంకొకటి సార్, మొన్న అమిత్ షా గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది, ఇంగ్లీష్ మాట్లాడితే సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వస్తుంది అనే మాట మాట్లాడినప్పుడు, ఇవాళ ప్రపంచమంతా ఇంగ్లీష్ మాట్లాడుతా ఉంటే తన కొడుకు కూడా బీసీసీఐ చైర్మన్ గా ఉండి ఐసీసీఐకి ఇదిగా ఉండి ఇంగ్లీష్ లోనే మీటింగ్ చెప్తా ఉన్నాడు కదా తన కొడుకు కూడా. సో మన అందరం దాక్ష పుల్లనని నాకు రాంది ఎదుటోడు కూడా నేర్చుకోవద్దు అనే ఒక ఆలోచన దృక్పథం మంచిది కాదు. దానికి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ షేమ్, ఇట్ ఈస్ నాట్ ఎ చైన్, ఇట్ ఈస్ ఎ కనెక్టింగ్ బ్రిడ్జ్. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ప్రతి భాషని, దేశంలో ఉన్న ప్రతి భాషని సమానంగా గౌరవించండి అనేది. ఏ భాష ఒక భాష పైన ఇంకొక భాష పెత్తనం చేయాలి అంతకన్నా పెద్దది అన్నప్పుడు డెఫినెట్ గా ఆ భిన్నత్వాన్ని గౌరవించినప్పుడు ఇది దేశంలో ఉనికికి చాలా ప్రమాదం, ఐకమత్యానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కొమ్మినేని గారు. రైట్.